నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. నమస్కారం. గత 5 సంవత్సరాల్లో ప్రజలు కానీ రాజకీయ పార్టీలు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సంస్థలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. 5 సంవత్సరాల యొక్క రాక్షస పాలనలో అనేక ఇబ్బందులకి గురయ్యారు. ఇప్పుడు ప్రజల యొక్క దీవెనతోటి ప్రభుత్వం మారడమే కాకుండా ప్రజలందరూ కోరుకున్నది ఒక మార్పు రావాలని. మార్పు అంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అకృత్యాల నుంచి, దౌర్జన్యాల నుంచి ఒక సుపరిపాలన రావాలనేటువంటి ప్రజలు కోరుకుని మార్పు తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఉండేటువంటి వరస్ట్ గవర్నెన్స్, ఎప్పుడు కూడా అటువంటి గవర్నెన్స్ చూడలేదు. నేను దాదాపు 41 సంవత్సరం నాకు రాజకీయంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా బిహేవ్ చేయలేదు. సరే, ఆ విధంగా ఒక విధ్వంసకరమైనటువంటి పాలన ప్రవేశపెట్టాడు కాబట్టి అతను కూడా రాజకీయంగా విధ్వంసం అవటానికి ప్రజలు మార్పు కోరుకున్నారు, కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అన్నింటికంటే ముఖ్యం, ప్రజాస్వామ్యంలో చట్టసభలు అనేటువంటి చాలా ప్రాముఖ్యత ఉంటాయి. సరే, పార్లమెంట్ కానీ, శాసనసభలు కానీ, శాసన మండలి కానీ, ఇవన్నీ కూడా చట్టసభలు. చట్టాలు చేసి ప్రజలకి సౌకర్యాలు సమకూర్చడానికి, ప్రజల అవసరాలు తీర్చడానికి చేసేటువంటి చట్టసభలు. సరే, పార్లమెంట్ అవి ఎలా ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో చట్టసభలు, మన శాసనసభ సమావేశాలు చూస్తే చాలా దారుణమైనటువంటి విధానాన్ని అవలంబించింది 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ. ఎంచేత ప్రతిపక్షాన్ని అణిచివేయాలనేటువంటి విధానంతో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఏ ఇష్యూ మీద మాట్లాడటానికి, అదే మాట్లాడాలని గట్టిగా ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రతిరోజు కూడా ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినటువంటి సంగతిని అందరూ చూశారు. అంటే నాకు 151 వచ్చాయి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తా అన్నటువంటి విధానాన్ని కూడా చట్టసభల్లో ప్రవేశపెట్టడం చాలా దారుణమైనటువంటి విషయం. అసలు ప్రజాస్వామ్యం అంటేనే డిబేట్ చేయాలనేది దాని అర్థం. ఏ ఇష్యూ అయినప్పుడు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక మంచినీళ్ళ ఇష్యూ అయినా ఒకటి ఏదైనప్పుడు కూడా డిబేట్, ప్రజాస్వామ్య నిర్వచనం ఏంటంటే డిబేట్ చేయాలి. ఆ డిబేట్కి మూలం అయినటువంటి ప్రాంతం ఏదంటే చట్టసభలు. అటువంటి చట్టసభలకి కంప్లీట్గా ఇగ్నోర్ చేయడమే కాకుండా అవమానపరిచే విధంగా గత 5 సంవత్సరాల్లో జరిగింది. అందుకనే అతను ఇంత దారుణమైనటువంటి ఓటమిని కూడా చవి చూశాడు. కొత్త ప్రభుత్వం వచ్చింది, అంచేత మళ్ళీ కొత్తగా ప్రభుత్వం మొదలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. చట్టసభల్లో సరి అయినటువంటి డిబేట్స్ జరిగే విధానాన్ని అవలంబించాలి ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఆ లైన్లోనే వెళ్ళాలనేటువంటిది అందరి యొక్క, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ప్రజల సమస్యలను చర్చించడానికే చట్టసభలు ఉండేది, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడానికే చట్టసభలు ఉండేది. ప్రతిపక్షాలను వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రజలకు కూడా ఉపయోగపడతాయి. అంతేగాని ప్రజా సమస్యలు వదిలేసి చట్టసభలు వదిలేసి ఎక్కడికో పోతాం అంటే కూడా అది కూడా సరి అయినటువంటి విధానం కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతున్నాయి, ఆ విధంగా జరగకూడదు అనేటువంటిది. ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో చట్టసభల యొక్క ఎథిక్స్ని పాటిస్తూ, చట్టసభల యొక్క రూల్స్ని పాటిస్తూ, చట్టసభలు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. దానిని మా ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. ఎందుకంటే నా టైంలో కానీ తర్వాత టైంలో కానీ ఆ విధంగా అవకాశాలు ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో మాత్రం ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ తప్పులు బయట మీడియా కానీ,
అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ ఎండగడుతూ ఉంటే సభల్లో కూడా అదైతే కార్యక్రమం చేస్తారు ఎండగడతారు అనేటువంటి ఉద్దేశంతో సభలో ప్రతిపక్షాలకు అవకాశం లేదు. మీడియా కూడా కొన్ని మీడియాలను బ్యాన్ చేశారు. ఇది కూడా దారుణమైనటువంటి విషయం. మీడియా ఎవరు పేపర్ పెట్టుకున్నా ఎవరు టీవీ పెట్టుకున్నా మీడియా అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి వ్యవస్థ. అటువంటి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి సొంత సాక్షి, సొంత టీవీ, సాక్షి టీవీ వీటికే తప్ప మిగతా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంచేత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు వ్యవస్థలన్నీ కూడా కుంటుపడ్డాయి. బ్యూరోక్రాటిక్ వ్యవస్థ కుంటుపడింది, పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడింది, అదేవిధంగా కోఆపరేటివ్ వ్యవస్థ కుంటుపడింది, అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలు అయితే అన్నీ కూడా కుంటుపడ్డాయి. ఈవెన్ కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా. ఫస్ట్ మనం డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు, వెల్ఫేర్ చేయాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థల్ని పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది. సరి అయినటువంటి గాడిలో పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆ దిశలోనే మా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఇంత వ్యవస్థలు సరి అయినటువంటి దిశలో పెట్టకపోతే, సరి అయినటువంటి మార్గంలో పెట్టకపోతే, వ్యవస్థలు బాగుపోతే వ్యవస్థల్లో అవినీతి, అదేవిధంగా అక్రమాలు ఇవన్నీ కూడా తప్పుడు కార్యక్రమాలు చోటు చేసుకుంటే ప్రజాస్వామ్యం సరిగ్గా నడవదు. అంచేత మనకి మన రాజ్యాంగంలోనే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. ఎవరు ఎక్కడ ఏది చెప్పినప్పుడు ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ అథారిటీ కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే శాసనసభలో చెక్ చేయొచ్చు. శాసనసభ కూడా దాటిపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తే మళ్ళీ కోర్టులు కూడా, జ్యుడిషియరీ కూడా స్క్రూటినీ చేస్తారు. అంచేత ఎవ్రీ స్థాయిలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టారు ప్రజాస్వామ్యంలో. అంత పకడ్బందీగా మన రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని కూడా మూలన పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత ఇప్పుడు ఆయన ఏదో 11 సీట్లు గెలిచారా, ఎన్ని సీట్లు గెలిచారని కాదు, ప్రతిపక్ష రోల్ ప్లే చేయాలని కోరుకుంటాం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం. నేనైతే పర్సనల్గా ఎవరు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం పటిష్టంగా ఆ రోల్ ప్లే చేయాలి. చేసినప్పుడే ప్రజాస్వామ్యం కూడా పటిష్టంగా ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్నది, ప్రతిపక్షంలో ఎన్నుకున్నది ఇళ్లతో పడుకోవడానికి కాదు, బాయ్కాట్ చేయడానికి కాదు. అంచేత చట్టసభకు వచ్చి వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనల్ని ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా వివిధ రకాలైనటువంటి వ్యవస్థల్ని నాశనం చేశారు. ఆ వ్యవస్థల్ని పునరుద్ధరించాలి, ఎఫెక్టివ్గా మరి ఫంక్షనింగ్ తీసుకోవాలి వాటిని. అదేవిధంగా చట్టసభలు అనేటువంటి శాసనసభ కానీ, కౌన్సిల్ కానీ వీటిలో కూడా పటిష్టంగా డిబేట్లు జరిగే విధంగా అందరూ పార్టిసిపేట్ చేసి ప్రజలకు అనుకూలంగా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా డిబేట్లు జరగాలి. డిబేట్లు జరిగిన తర్వాత ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. దాంట్లో ఎవరికి అనుమానం ఉండదు. అంచేత శాసనసభ యొక్క పనితీరును కూడా మళ్ళీ రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. అట్లాగే వ్యవస్థలను కూడా మళ్ళీ రీమేక్ చేయవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవన్నీ జరిగినప్పుడే ముందు వ్యవస్థలు పటిష్టం చేయాలి, శాసనసభ చట్టసభలు పటిష్టం చేయాలి. అప్పుడు ప్రభుత్వం ఫంక్షనింగ్ బట్టి ఆధారపడుతుంది మిగతా అభివృద్ధి, సంక్షేమం కూడా. ఇది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి బాగా కుట్టిపెట్టాడు. జీరో డెవలప్మెంట్ గత 5 సంవత్సరాల్లో. ఎక్కడా రోడ్లు వేయలేదు, ఎక్కడా మంచినీళ్ళ కార్యక్రమం లేదు, ఎక్కడా హెల్త్ సౌకర్యాలు లేవు. అదేవిధంగా ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎవరికైతే పేదవాళ్ళకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కుంటుపడ్డాయి. వాళ్ళు దోచుకోవడానికి వీలైనటువంటి మైన్స్ ఇటువంటివన్నీ కూడా అవి మాత్రం బాగా పనిచేసాయి. ఎందుకు పనిచేసాయి అంటే వాళ్ళ దోచుకునే విధానానికి తోడ్పడే విధంగా వీళ్ళని తయారు చేశారు ఆఫీసర్లందరూ కూడా. కొన్ని డిపార్ట్మెంట్లో, రెవెన్యూ అండ్ డిపార్ట్మెంట్లో వీటిలో. దీనివల్ల అంటే మొత్తం రెవెన్యూ అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అంచేత ముందు మనకి అభివృద్ధి కావాలన్నా, సంక్షేమం కావాలన్నప్పుడు కూడా వ్యవస్థలు బాగుపడాలి. వ్యవస్థలతో పాటు మనకు ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి. ఈనాడు ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేశారు, అప్పులు పాలు చేశారు. అంచేత అప్పులు పాలు చేసినటువంటిది ఇప్పుడు అప్పులు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, భవిష్యత్తులో ఎంతవరకు అవసరం ఉంటుంది అప్పు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది డీటెయిల్డ్గా. అదేవిధంగా ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎంచేతంటే ఫైనాన్షియల్ సిస్టంలో
ఆర్థిక వ్యవస్థ ఇదంతా చూస్తే ఆదాయాలు సరిగ్గా లేకపోతే మరొకవైపు డెఫిసిట్లు కానీ విపరీతంగా పెరుగుతాయి. డెఫిసిట్లు పెరిగినప్పటికీ కూడా మనం అప్పుల పాలైపోతాం. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేశారు. అదేవిధంగా మీకు చూస్తే డెఫిసిట్ విపరీతంగా పెరగడమే కాకుండా ప్రైవేటు వ్యక్తులు లబ్ధి పొందారు ఈ 5 సంవత్సరాల్లో. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు లబ్ధి పొందారు. ప్రభుత్వం లబ్ధి పొందలేదు. ప్రభుత్వంలో ఖజానా డబ్బులు లేక అప్పులు పాలవడమే కాకుండా అభివృద్ధి కూడా జీరో అయిపోయింది.